జనసేన విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్ పై జనసేన కార్యకర్తలే కాదు, ఆ పార్టీ కీలక నేత కూడా మూతి విరుస్తున్నారు. జనసేనకు ప్రకటించిన సీట్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అభ్యర్థుల జాబితాలో జనసేనకు కేవలం 5 సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆ నేత సంతోషంగా లేరు. వారిని కించపరుస్తున్నారన్న భావన ఆయనలో తిరుగుతుంది. ఇంతకీ ఆయన ఎవరు? టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారన్న దానిపై ఇంతకాలం హాట్ డిస్కషన్ నడిచింది. ఇప్పుడు ఆ సస్పెన్షన్కు తెరపడింది. తొలి జాబితాను ఉమ్మడిగా 2 పార్టీలు రిలీజ్ చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి రిలీజ్ చేసిన జాబితా చూస్తే కనుక జనసేనకు దక్కినవి కేవలం 24 సీట్లే. ఇక ఎంపీ సీట్లు 3 మాత్రమే కేటాయించారు. టీడీపీ మొత్తం 94 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంటే జనసేనకు 24 సీట్లు మాత్రమే పొత్తులో కేటాయించింది. అలాగే 25 ఎంపీ సీట్లలో జనసేనకు దక్కినవి 3 అంటే 3 సీట్లు. దీంతో ఏపీలో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని ఆలోచించే వారికి షాక్గానే ఉంది. ఇదిలా ఉంటే జనసేనకు 24 సీట్లు అలాగే 3 ఎంపీ సీట్లు కేటాయించడం పట్ల ఆ పార్టీ కీలక నేత మెగా బ్రదర్ నాగబాబు అయితే సంతోషంగా లేరని అంటున్నారు. నాగబాబు ఉమ్మడి ప్రెస్ మీట్లో పాల్గొన్నప్పటికీ ఆయన హావాభావాలు చూస్తే కనుక కొంత ముభావంగానే కనిపించారని అంటున్నారు. అంతేకాదు చంద్రబాబు పవన్ల మధ్యలో ఫోటోకు ఆయనకు పిలిచినప్పటికి కూడా పెద్దగా సంతోషపడినట్లుగా కనిపించలేదు. అదే సమయంలో నాదెండ్ల మనోహర్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారని ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే గంభనంగానే ఉన్నారు. టీడీపీ జనసేనని గెలిపించాలని, జగన్ని ఓడించాలన్నదే లక్ష్యంగా చేసుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఒక విధంగా చూస్తే మాత్రం నాగబాబు ఎందుకో ఈ సీట్ల విదిలింపు పట్ల హ్యాపీగా లేరని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. టీడీపీ జనసేన ప్రభుత్వం అని తరచూ ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. అది జరగాలంటే పొత్తులలోనే కనిపించాలి. 35% సీట్లు ఒక పార్టీ తీసుకుంటూ 25% మరో పార్టీకి ఇస్తే అది సమాన షేర్ ఎలా అవుతుంది? అప్పుడు పవర్ షేరింగ్ అన్న ప్రశ్న కూడా ఎందుకు వస్తుంది అన్న చర్చ సాగుతుంది. ఏదేమైనా కూడా జనసేనకు ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వలేదా అన్న చర్చ అయితే ఉంది. మరి ఈ విషయంలో టీడీపీ జనసేన మరిన్ని చర్చలు జరిపితే ఇంకొన్ని సీట్లు లభించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా చూస్తే కనుక నాగబాబు ముఖంలో అసంతృప్తి కనిపిస్తే బీజేపీ కోసమే సీట్లు తగ్గించుకున్నామని జనసేనాని పవన్ చెబుతున్నారు. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.